బాయ్స్ కమాన్. സൂര്യനും ചന്ദ്രനും നയവൻ കാലം കാത്ത് വച്ച രക്ഷകൻ. అరే మెల్లగా తినరా. అబ్బా అరే నా 500 ఎప్పుడు ఇస్తావురా? అరే మస్తు కష్టంలో ఉన్నారా, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తారా? సరే సరేలేరా బాయ్. ఆడ అబద్ధం చెప్తున్నాడు బాయ్. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? మార్నింగ్ బిట్టుగాడు కలిసినాడు కదా బాయ్ నిన్ను. ఆ ఎఫెక్ట్ వల్ల మా భాష నీకు అర్థమైతుంది బాయ్. ఇంక మిట మీ ఫ్రెండ్ డబ్బులు లేవని మందు తాగుతున్నాడు బాయ్. రౌండ్స్ పోయినప్పుడు చూసాను. చూపి ఆడ ఏడున్నాడు బాయ్. ఆ కొడుకులు ఆడున్నారు బాయ్. నువ్వు అని బాయ్ కొడుకులని కైమా చేస్తాం. కొరికి పారదప్పండి వెళ్ళి. నమస్తే భిక్షు అన్న. ఆ విజయ్ గాడు 500 ఇవ్వలేదని మమ్మల్ని కుక్కలతో కనిపించాడు అన్న. వెళ్ళి వాడు బండి ఎత్తుకురండి రా. హలో రేయ్, నేను భిక్షు యాదవ్. చెప్పండి అన్న. ఇంకొక 10 నిమిషాల నువ్వు నీ కుక్కలన్నిటిని తీసుకొని మా తోటకాడు ఉండాలి, లేదంటే నీ బండి పాటలు అవుతుంది. ఏమైంది బాయ్ అట్లున్నావు? మన బండి నా భిక్షు యాదవ్ వాడు ఎత్తుకెళ్ళిపోయాడు రా. మనందరినీ తోటకు రమ్మంటున్నాడు. పదవా వెళ్ళి కొడుకులను కైమా చేసి మన బండి తెచ్చుకుందాం. వాడి కాడ పైల్వాన్లు ఉన్నారా? అయితే ఉండు బాయ్, మన పైల్వాన్లను తీసుకొస్తా. అవి డేంజర్ కుక్కలన్నా, జాగ్రత్త. మన కాడ పైల్వాన్లు ఉన్నారా, వాళ్ళు చూసుకుంటారు. బంటి అన్న మీ హెల్ప్ కావాలన్నా. ఏమైందిరా చింటూ? మన విజయ్ బాయ్ తెలుసు కదా. విజయ్ బాయ్కి ఏమైందిరా? ఆ భిక్ష యాదవ్ గారు విజయ్ బాయ్ బండి ఎత్తుకెళ్ళిపోయినాడు అన్న. మీ హెల్ప్ కావాలి ఇప్పుడు. పదరా చింటూ, కొడుకులన్నీ తుక్కుడా చేద్దాం. అరే ఆ కుక్కలేంద్రా మా పైన వాళ్ళ కంటే బలంగా ఉన్నాయి బాయ్. చింటూ వాడి ముక్కలో రింగు తీసి ఇందరా ఆ కుక్కలు తినే ఫుడ్ లో వీటిని కలిపేసి వాటిని అడవికి ఎత్తుకరండి. వాళ్ళని అక్కడ చూసుకుందాం. ఓకే అన్న. పదరా. హలో రేయ్, నీ కుక్కలన్నీ ఇప్పుడు నా కాడ అడవిలో ఉన్నాయి. నువ్వు ఇంకో 10 నిమిషాలు అడవిలో ఉండాలా, లేదా నీ కుక్కలన్నీ. ఒక్కటేం చేస్తుంది రాణి, చూసుకున్నావు. ఏమైంది బాయ్? మన ఫ్రెండ్స్ అందరినీ ఆ భిక్షు యాదవ్ గారు కిడ్నాప్ చేసి అడవికి తీసుకెళ్లిపోయాడు అంటారా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అడవిలో నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు బాయ్, అలానే హెల్ప్ అడుగుదాము. నువ్వేం టెన్షన్ పడకు. అలా మా ఫ్రెండ్స్ నువ్వు భయపడదు బాయ్. ఏం రా చింటూ ఇట్లా వచ్చినావు? బాలోన్నా మీ హెల్ప్ కావాలన్నా, బంటే నన్ను కిడ్నాప్ చేసిర్రు. ఇంకా ఏం తినలేదు రా చింటూ, నీరసంగా ఉంది, రాలేను. ఆ దొంగ నా కొడుకులు తినేసే అన్న, మంచి టేస్ట్ ఉంటారు. అవునా? సరే పదా. అన్నా ఇల్లు పండ్లు బేర్ బ్రదర్స్ అంటే వాడిని మనం తక్కువ అంచనా వేసాం రా. అసలు ఆ జంతువులు వాడికి సహాయం ఎందుకు చేస్తున్నాయి తెలుసుకోవాలి. గోరా దగ్గరికి వెళ్దాం పదండి. ఓకే అన్న. గోరా, ఏమైంది భిక్షు ఇలా వచ్చావు? నాకు వీడితో ఒక సమస్య వచ్చి పడింది. వీడు జంతువులతో మాట్లాడుతున్నాడు, జంతువులు వీడికి సహాయం చేస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది గోరా? నెల క్రితం జంతువులని నా అదుపులో పెట్టుకోవడానికి ఒక హోమం చేశాను. ఆ హోమంలో నుంచి ఒక బ్రెడ్ వచ్చింది. అది ఒక కుక్కపై ప్రయోగం చేశాను. ఆ కుక్క వాడిని కరిచింది. అందుకే వాడికి జంతువులు సహాయం చేస్తున్నా. నువ్వు ఈ పిల్లిని తీసుకెళ్ళు. హాయ్ భిక్షు. ఇది నీకు సహాయపడుతుంది. అలాగే గోరా, నన్ను అడవికి తీసుకువెళ్ళండి. అలాగే అడవికి వెళ్ళరా. ఆగు కాలా, వాళ్ళు మా వాళ్ళు. ఐఎమ్ సారీ రావణ్, ఇంతకీ అడవికి దేనికి వచ్చావు? ఆ వాళ్ళు నా చింటుగాడ చాలా టార్చర్ చేశాడంట. మీ సహాయం కావాలి కాలా. అవునా? పద రావణ్, వెళ్ళి వాళ్ళంతా తేలుద్దాం. మీరు వెళ్ళి వాడి తమ్ముడిని కిడ్నాప్ చేయండి. నేనేదో ఒక కుక్కని కిడ్నాప్ చేస్తాను. అప్పుడు వాడి కుక్క ఖచ్చితంగా విడిపోతారు. వాడు ఖచ్చితంగా వాళ్ళ తమ్ముడు కోసం వస్తాడు. అప్పుడు వాడిని పని చెప్దాం. ఓకేనా? హలో తమ్ముడు, ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు. నీ కుక్కల్లో ఒకటి మా వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళిద్దరు ఎవరిని కాపాడుతావో తేల్చుకో. మీకు కావాల్సింది నేనే కదా. ఆ పప్పీని పాపం వదిలేండ్రా. అన్నా వాడు తమ్ముడు కోసం నీ దగ్గరకు వస్తాడు అనుకుంటే కుక్క కోసం ఇక్కడికి వచ్చాడన్నా. ఏం చేయమంటావు? ఆ కుక్కను వదిలేసి వాడిని తీసుకురండి. పదరా, అయిపోయినావు నువ్వు. తమ్ముడు చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలియదు, వదిలేండ్రా. వీడిని కూడా కట్టేయండి రా. కాలాకి ఈ రోజు ఒక ఫుల్ మిల్స్ ఒక హాఫ్ మిల్స్. విజయ్ బాయ్ వదిలేసి ఎందుకు వచ్చావన్నా? ఏమైంది చోటు విజయ్ బాయ్కి? నన్ను అడ్డం పెట్టుకున్న భిక్ష ఏదో మనుషులు విజయ్ బాయ్ తీసుకెళ్లిపోయారన్నా. ఎక్కడికి తీసుకెళ్లారు చోటు? అడవికి తీసుకెళ్లారన్నా. కాలా ఇంకా రావణ్ వాళ్ళకి సపోర్ట్ ఉన్నారన్నా. అంతా వల్లే. ఏం బాధపడకు చోటు, నేనున్నాను కదా, చూసుకుంటాను. అలా నాకంటే బలవంతుడు చింటూ. మనకి సింబా అన్న కూడా సహాయం చేయగలడు. పదన్నా వెళ్దాము. నమస్తే అన్నా.
ఏమైంది చింటూ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ విజయ్ బాయ్ ఒకటి కిడ్నాప్ చేశారన్నా. వాడికి కాలా ఇంకా రావణ్ తోడుకున్నారన్నా. మీ సహాయం కావాలన్నా ఇప్పుడు మాకు. పద చింటూ వెళ్దాము. ఆలస్యమైందా విజయ్ బాయ్? మీకోసం సింహాలు వచ్చాయి గోరా. వాడు చాలా బలవంతుడైపోయాడు. వాణ్ణి అమ్మకు బలి ఇచ్చి ఆ జంతువుల్ని నా వశం చేసుకుంటాను. గోరా ఏమైంది భిక్షు? ఇంకెన్ని రోజులు వెయిట్ చెయ్యాలి? ఆ విజయ్ గాని ఏదో ఒకటి చేయి గోరా. తొందరపడకు భిక్షు, మరో 3 దినాల్లో గ్రహణం రాబోతుంది. ఆ రోజు వాడిని వాడి కుక్కని మాతుకు బలి ఇస్తాను. కానీ గోరా, వాడు వాడి కుక్క మాకు చుక్కలు చూపించారు. వాడిని బలిచ్చే ముందు వాడికి మేము టార్చర్ చూపించాలి. అప్పుడే మా పగ తీరుతుంది. సరే నాతో రండి. వాడి సంగతి ఈ జాంబీలు చూసుకుంటాయి. నేను మాతకి పూజ చేయడానికి వెళ్ళొస్తాను. చింటూ, మన ఇంటి చుట్టూ దయ్యాలు వచ్చేసారా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? భయపడక బాయ్, ఖైమా చేస్తా వాటిని. ఆగు చింటూ, దయ్యాలని మనం ఏం చేయలేము. ఇదంతా ఘోరా మాయ చింటూ. ఘోరానా? ఇప్పుడు దయ్యాలతో పోరాడడం కంటే విజయ్ బాయ్ని కాపాడడం ముఖ్యం. ఇప్పుడు ఈ దయ్యాల నుంచి విజయ్ బాయ్ని ఎలా కాపాడాలి సింబా అన్న? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటో చెప్పన్నా? చింటూ, నువ్వు విజయం తీసుకుని నల్లమల్ల అడవికి వెళ్ళు. అలాగే అన్న. అక్కడ కాలభైరవ స్వామి గుడికి బగీరా కాపలా కాస్తూ ఉంటాడు. నేను పంపించానని చెప్పి బగీరాని సహాయం అడుగు. సరే అన్న. కానీ ఇంటి చుట్టూ దయ్యాలున్నాయి. వ్యాన్ దగ్గరికి వెళ్ళడం ఎలా? నేను బాలు కలిసి మీరు వ్యాన్ ఎక్కే వరకు వాటిని అడ్డుకుంటాము. అలా చేస్తే మీకు ప్రమాదం సింబా అన్న. నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత. అందుకు ఒక కారణం ఉంది, అది నీకు త్వరలోనే తెలుస్తుంది. సమయం మించిపోతుంది, త్వరగా చింటూని తీసుకొని వెళ్ళి విజయ్ బాయ్. పద చింటూ వెళ్దాం. అలాగే పద. త్వరగా వచ్చి బండి స్టార్ట్ చేయి విజయ్ బాయ్. విజయ్ గారు కుక్క తప్పించుకునేసారన్నా. కానీ వాడి జంతువుల్ని మన జాంబీలు పట్టుకున్నాయన్నా. వాటిని తీసుకొని గోరా దగ్గరికి వెళ్దాం పదండ్రా. జై మాతాజీ. గోరా, వాడి దగ్గర ఉన్న జంతువులు మాకు దొరికాయి. వాడు ఈ జంతువుల్ని కాపాడడం కోసం ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. అప్పుడు వాడిని మాతకి. బండాపు విజయ్ బాయ్, మనం వచ్చేసాం. అలాగే ఇక్కడ నుంచి అడవిలోకి బండ్లు వెళ్ళకూడదు విజయ్ బాయ్, మనం నడిచి వెళ్దాము. అలాగే పద వెళ్దాం. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ. ఈ అడవిలోకి మనుషులు రాకూడదని తెలుసు కదా చింటూ, ఇతన్ని ఎందుకు తీసుకొచ్చావు?
నీ సహాయం కోసం సింబా అన్న మమ్మల్ని ఇద్దరిని పంపించాడు బగీరా అన్న. ఏంటి సింబా అన్న పంపించాడా? అంటే అంజనీ మాత మనకు చెప్పింది ఇతని గురించేనా? అవును బగీరా అన్న, అంతేకాదు సింబా అన్నని బాలు అన్నని ఘోర దయ్యాల్ని పంపించి పట్టుకున్నాడు. అవునా? ఇప్పుడు మనకి అంజనీ మాత సహాయం అవసరం. త్వరగా మాతను పిలువు అన్నా. అంజనీ మాతకు ప్రణామాలు. మాత, ఆ ఘోర మన సింబాని బాలుని దయ్యాల్ని పంపించి బంధించాడంట. ఆ మాంత్రికుడు విజయ్ని చింటూని బలివ్వడానికి ఇలా చేశాడు. రేపు గ్రహం రోజు విజయ్ని చింటూని కాళీమాతకు బలి ఇస్తే ప్రపంచంలోని జంతువులన్నీ వాడి మాటే వింటాయి. ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడ్డం ఎలా? నువ్వే వాణ్ణి యుద్ధం చేసి ఓడించాలి. వాడితో నేను ఫైట్ ఎలా చేయగలను? నాకేం మ్యాజికల్ రావు. ఇది కాలభైరవ స్వామి కడియం. కొన్ని యుగాల క్రితం కాలభైరవ స్వామి జంతువుల రక్షణ కోసం ఇది నాకు ఇచ్చారు. ఆ మాంత్రికును ఓడించే శక్తిని ఈ కడియం నీకు ఇస్తుంది. నా సహాయం అవసరమైతే పిలవండి, వెళ్ళొస్తాను. అడవిలోకి వెళ్లి నా మిత్రులను కూడా సహాయానికి పిలుద్దాం పదండి. పద. యుద్ధానికి మేమంతా సిద్ధం విజయ్ బాయ్. కడియాన్ని ఉపయోగించు విజయ్. ఆ దొంగనా కొడుకుల్ని ఫోన్ చేసి కొండ దగ్గరికి రప్పించు విజయ్ బాయ్. అలాగే. హలో, మీకు కావాల్సింది నేను చింటూనే కదా? కొండ దగ్గర సింహాన్ని బాలోనాన్ని వదిలేయండి, నేను చింటూ మీతో వస్తాము. గోరా చెప్పు భిక్షు. వాడు ఈ జంతువుల్ని వదిలేసి ఇక్కడికి వస్తా అంటున్నాడు. నీతో కూడా మన దయ్యాల్ని కూడా తీసుకొని పో. ఇది కూడా తీసుకొని పో. నేను వాళ్ళని బలివ్వడానికి పూజ స్టార్ట్ చేస్తాను, మీరు వాళ్ళని తీసుకొని రండి. అలాగే గోరా. ఎక్కడున్నావురా? డే పిన్నాడి పారడా. ఫ్రెండ్స్ అటాక్. కాపాడినందుకు థ్యాంక్స్ విజయ్. గోరా, వాడు నీకంటే బలవంతుడు అయిపోయాడు గోరా. మన దెయ్యాలు నువ్వు ఇచ్చిన మంత్రదండం కూడా వాడిని ఏం చేయలేకపోయింది. వాడి దగ్గర కాలభైరవ స్వామి కడియం ఉంది. ఇప్పుడు వాడిని ఓడించేంత శక్తి మనకి కావాలంటే మాయా ద్వీపానికి వెళ్ళాలి. వెళ్దాం పదండి. అలాగే గోరా. తరువాత గౌరవ్ ఒక మ్యాజిక్ పోర్టల్ ఓపెన్ చేసి భిక్షు ఇంకా వాళ్ళ గ్యాంగ్ ని తీసుకుని మాయా ద్వీపానికి వెళ్తాడు. అది పెద్ద పెద్ద టైటన్స్ ఉండే ప్రదేశం. అక్కడ హైడ్రా అనే ఒక 3 తలాల టైటన్ ని గౌరవ్ తన మ్యాజిక్ పవర్స్ తో కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. విజయ్, చింటూ, సింబా ఇంకా బాలు ఒక పార్క్ లో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు సడన్ గా ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇది గోరా. అప్పుడు చింటూ, విజయ్ బాయ్ అదిగో గోరా, వాడే ఆ మాంత్రికుడు అని చెప్తుంది. ఇప్పుడు విజయ్ గోరాతో ఫైట్ చేయడానికి గోరా వైపుగా వెళ్తాడు. కానీ గోరా తన పవర్స్ తో విజయ్ ని గాల్లోకి ఎగరేస్తాడు.
అప్పుడు భిక్షు ఇంకా వాళ్ళ గ్యాంగ్ విజయ్ ని రాళ్లతో కొడుతూ ఉంటారు. అది చూసిన చింటూ, మీకెంత ధైర్యం రా, మా విజయ్ బాయ్నే కొడతారా అని బాలు ఇంకా సింహాన్ని తీసుకొని వాళ్ళ వైపుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు గోరా ఆ మ్యాజిక్ పోర్టల్ లో నుంచి హైడ్రాని టైటన్ ని వదులుతాడు. అది చూసిన సింహ ఇంకా బాలు చాలా భయపడిపోతారు. కానీ చింటూ మాత్రం భయపడకుండా విజయ్ బాయ్ని కాపాడడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు సింహ పరిగెత్తుకుంటూ వెళ్లి చింటూని తీసుకొని బాలుతో పాటు అక్కడ నుంచి పారిపోతుంది. అప్పుడు భిక్షు, గోరా ఆ జంతువులు పారిపోతున్నాయి, ఇప్పుడు ఎలా అని అంటే, అప్పుడు గోరా, ఏం పర్లేదు, మనకి వీడు దక్కాడు కదా అని చెప్పి విజయ్ ని బంధించి కాళీమాతకు బలివ్వడానికి తీసుకొని వెళ్తాడు. తర్వాత చింటూ, సింహన్న నన్ను అక్కడ నుంచి ఎందుకు తీసుకొచ్చావు, విజయ్ బాయ్ని ఎలాగైనా కాపాడాలి, లేదంటే ఆ గోరా మన విజయ్ బాయ్ని ఏదో ఒకటి చేస్తాడు అని చెప్తుంది. అప్పుడు సింహ, అదొక హైడ్రా అనే టైటన్ రా, దాన్ని మనం ఏం చేయలేము, అక్కడే ఉన్నామంటే అది మనల్ని కూడా చంపేస్తుంది. తర్వాత విజయ్ బాయ్ని ఎవరు కాపాడలేరు, ముందు అంజనీ మాత విజయ్ బాయ్కి ఇచ్చిన కడియం ఎక్కడుంది చింటూ అని అడుగుతుంది. అప్పుడు చింటూ, కడియం విజయ్ బాయ్ ఇంట్లో దేవుడి రూమ్ లో ఉంది సింహ అన్న అని చెప్తుంది. తర్వాత వాళ్ళ ముగ్గురు విజయ్ బాయ్ ఇంటికి వెళ్లి కాలభైరవ స్వామి కడియం తీసుకుంటారు. అప్పుడు చింటూ, ఇప్పుడు ఏం చేద్దాం సింహ అన్న, విజయ్ బాయ్ని ఎలా కాపాడడం అని అడుగుతుంది. అప్పుడు సింహ, ఆ హైడ్రా టైటన్ అంతం చేయాలంటే మనకు కూడా ఒక పెద్ద టైటన్ కావాలి చింటూ, ఆ హైడ్రాని అంతం చేసి విజయ్ బాయ్కి స్వామి కడియం ఇచ్చామంటే తర్వాత గోరా ఏమి చేయలేడు అంటే, ఇప్పుడు ఆ హైడ్రాని ఎదిరించేంత పెద్ద టైటన్ ఎక్కడుంటుందన్న అంటే, అప్పుడు సింహ మాయాద్వీపానికి మ్యాజిక్ పోర్టల్ ని ఓపెన్ చేయమని చెప్పి స్వామి కడియానికి ప్రే చేస్తుంది. అప్పుడు ఒక మ్యాజిక్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. సింహ ఇంకా బాలు చింటూ మాయాద్వీపంలోకి వెళ్తారు. అక్కడ చాలా వింత వింత జంతువులన్నీ ఉంటాయి. అప్పుడు చింటూ, సింహ అన్న మనం ఇప్పుడు ఎవరిని సహాయం అడగాలి అని అడిగితే, అప్పుడు సింహ గట్టిగా గర్జిస్తుంది. అది ఒక గాడ్జిల్లా. అప్పుడు సింబా దగ్గరకు వచ్చి, ఏమి మిత్రమా ఇన్ని రోజులకు నన్ను చూడ్డానికి వచ్చావా అని అడిగితే, అప్పుడు సింబా, నీకు తెలుసు కదా మిత్రమా, మన ఇద్దరు ప్రపంచాలు వేరు, అడవిలో నా బాధ్యతల వల్ల రాలేకపోయాను అని మాట్లాడుతూ ఉండగా చింటూ, గాడ్జిల్లా అన్న మాకు మీ సహాయం కావాలి అని అడుగుతుంది. అప్పుడు గాడ్జిల్లా, ఏమైంది చింటూ అని అడిగితే, మా విజయ్ బాయ్ని గోరా అనే ఒక మాంత్రికుడు బంధించి తీసుకువెళ్లాడు, వాడి దగ్గర హైడ్రా ఉందన్నా, నువ్వే ఎలాగైనా మాకు సహాయం చేయాలి గాడ్జిల్లా అన్న అని అడుగుతుంది. అప్పుడు గాడ్జిల్లా, హైడ్రా అన్న, దాన్ని చంపడానికి ఇన్నాళ్ళు నేను వెతుకుతూ ఉన్నాను, ఇన్నాళ్ళకు నాకు దొరికింది, పదండి మీ స్నేహితుడిని కాపాడడానికి నేను సహాయం చేస్తానని చెప్పి వాళ్ళతో పాటు ఆ మ్యాజిక్ పోర్టల్ ఓపెన్ చేసి గోరా ఉన్న చోటికి వెళ్తారు. గాడ్జిల్లాని చూసి గోరా భయపడిపోతాడు. వెంటనే గాడ్జిల్లా వైపుకి హైడ్రా టైటన్ ని వదులుతాడు. కానీ గాడ్జిల్లా తన అటమిక్ బ్లాస్ట్ తో హైడ్రా టైటన్ ని చంపేస్తుంది. సింబా విజయ్ ని విడిపించి స్వామి కడియాన్ని విజయ్ కి తిరిగి పవర్స్ వచ్చేస్తాయి. గోరాని బంధించేస్తాడు. చింటూ ఇంకా బాలు భిక్షు వాళ్ళ గ్యాంగ్ ని వెళ్లి కరిచేస్తాడు. తర్వాత విజయ్ గోరా దగ్గరకు వెళ్లి, అసలు నువ్వు ఎందుకు ఈ జంతువుల్ని నన్ను చంపాలని చూస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు గోరా, నువ్వు ఇంకా నీ జంతువులు నా శిష్యుడు భిక్షుని చావు దెబ్బలు కొట్టారు అందుకే అని అంటాడు. అప్పుడు చింటూ వచ్చి, అసలు నీకు విజయ్ కి భిక్షుకి మధ్య గొడవ ఏంటో తెలుసా అని అడుగుతుంది. గోరా, వీళ్ళు గొడవని చెప్పారు కానీ కారణం ఏంటని నాకు చెప్పలేదు అని అంటాడు. అప్పుడు చింటూ, వీళ్ళు విజయ్ బాయ్ దగ్గర 500 రూపాయలు తీసుకునేసి తిరిగి ఇవ్వకుండా అబద్ధాలు చెప్పి మందు తాగుతున్నారు, అందుకే వాళ్ళని నేను కరిచాను. తర్వాత వాళ్ళు భిక్షు దగ్గరికి వెళ్లారు. తర్వాత భిక్షు కిడ్నాపులు చేశాడు, అందుకే వాళ్ళని నేను కరిచాను. తర్వాత వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు గోరా, నీకు జరిగిందంతా చెప్తుంది. అప్పుడు విజయ్, ఇప్పుడు చెప్పు గోరా, వీళ్ళు చేసింది కరెక్టేనా అని అడుగుతాడు. దానికి గోరా, నన్ను క్షమించండి, నిజం తెలియకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని చెప్తాడు. అప్పుడు గాడ్జిల్లా, సిగ్గు లేదా మీకు, 500 రూపాయలకి ఇంత రాందార్థం చేశారు, వేరే ప్రపంచం నుంచే నన్ను రప్పించారు కదరా అని భిక్షు ఇంకా వాళ్ళ గ్యాంగ్ ని తిడుతుంది. తర్వాత గోరా ఆ జంతువుల్ని ఇంకెప్పుడు ఏమీ చేయనని విజయ్ కి ప్రమాణం చేస్తాడు. భిక్షు ఇంకా వాళ్ళ గ్యాంగ్ 500 రూపాయలు తిరిగి ఇచ్చేసి చింటూ ఇంకా విజయ్ కి సారీ చెప్తారు. విజయ్ వాళ్ళందరినీ క్షమించి వదిలేస్తాడు. గాడ్జిల్లా, మీకు ఏ అవసరం వచ్చినా నన్ను పిలవండి అని చెప్పి తిరిగి మాయాద్వీపానికి వెళ్లిపోతుంది. తర్వాత అడవిలో ఏ జంతువుకి ఏ కష్టం వచ్చినా విజయ్ ఇంకా చింటూ తమ దగ్గరున్న కాలభైరవ స్వామి కడియంతో ఆ జంతువులకి సహాయం చేస్తూ ఉంటారు. మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, లాస్ట్ సీజన్ మాత్రం దేనికి రావిడ యాక్ట్ చేయకుండా యానిమేట్ చేసి పెట్టినాడు అనేసి. అలా ఎందుకు చేశానంటే అప్పుడు నాకు కూడా ఉండే వాళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తా ఏదేదో అంట ఒక మాత్రం అనింది నాకు. అప్పుడు ఆ మూమెంట్లో నాకుండే మైండ్ సెట్కి ఎక్కిరిస్తా ఉన్నారనేసి ఒకరో ఇలాగ ఫీల్ అయ్యి ఏదో ఒకటి సర్లే ఎట్లా స్టార్ట్ చేసాం కదా అది ఎండ్ చేసి ఆపేద్దాం అనేసి యానిమేట్ చేసి పెట్టేసాను అనమాట. మళ్ళీ యాక్టింగ్ చేయలేదు. తర్వాత నా మైండ్ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ఏందిరా అంటే, ఎవడో ఎక్కిరిచ్చే మనం ఏంద్రా పట్టించుకునేదాన్ని, అట్లా ఎక్కిరిచ్చే వాళ్ళని కట్ చేసి పవర్ దబ్బుతాము. ఇంకా మైట్ అట్లాంటివన్నీ మనకు ఉండవు, ఏదనుకుంటే అది చేసేదే. అప్పటికంటే ఇప్పుడు ఒకరు ఎడిటింగ్ స్కిల్ కూడా పెరిగింది కాబట్టి ఫ్యూచర్లో ఈ డాగ్ మ్యాన్ని ప్రాపర్గా స్టోరీ అంతే రాసుకుని ఒక షార్ట్ ఫిలిం లెవెల్లో ఏదో నాకు నా వల్ల అయినంత నా ఎఫర్ట్ మొత్తం పెట్టి చేస్తాను. ఇంకా మైట్ మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా.
ఈ సాఫ్ట్వేర్లు ఎడిటింగ్ యాప్లు ఇవేవి హ్యాండీకుండా ఉంటే రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. అలాగే ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్, బై బాయ్.